మీరు ఈ వీడియో చూడటం మొదలుపెట్టి ఒక నిమిషం అవ్వకముందే భారతదేశంలో మన సోదరులు ఇద్దరు స్మోకింగ్ కారణంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 10 లక్షల మందికి పైగా స్మోకింగ్ కారణంగా చనిపోతున్నారు. వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, స్మోకింగ్ కారణంగా వాళ్ళ శరీరం లోపల ఏం జరుగుతుంది అనేది ఇందులో అనేక మందికి తెలియదు. ఈ వీడియోలో మీకు 2025 లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం కూడా ఈ పరిస్థితి అంతా గురించి మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తాను. నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్ జర్నల్ 2025 స్టడీ ప్రకారం ఇండియాలో చనిపోతున్న మగవాళ్లలో 28% కేవలం స్మోకింగ్ కారణంగా చనిపోతున్నారు. లాన్సెట్ వాళ్ళు తమిళనాడులో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి 4 ఇండియన్ స్మోకర్స్లో ఒకళ్ళు టొబాకో కారణంగా చచ్చిపోతున్నారు. 20 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాలు వయసు మధ్యలో. నిజానికి వాళ్ళు బతకాల్సిన జీవితం కంటే సిగరెట్ తాగటం కారణంగా 20 సంవత్సరాలు ముందుగా చనిపోతున్నారు. లాన్సెట్లో పబ్లిష్ అయిన ఒక పెద్ద ఇండియన్స్ మీద చేసిన స్టడీ చూస్తే స్మోకర్స్కి నాన్ స్మోకర్స్ కంటే 3 రెట్ల పైన హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే రోజుకి పెట్లు తాగుతూ ఉంటారు కదా, 40-30 సిగరెట్లు తాగేవాళ్ళు, వీళ్ళకి ఆ రిస్క్ ఫ్యాక్టరు నాన్ స్మోకర్లతో పోలితే 9 రెట్లు ఎక్కువ. ఈ వీడియో ఎవరి కోసం అంటే, మీరు సిగరెట్లు కలుస్తున్నా కానీ, మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ ఆఫీసులో కొలీగ్స్ కానీ, మీ పక్కనుండే ఫ్రెండ్స్ కానీ ఎవరు చేసినా సరే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే. ఇక్కడ నేను స్మోకింగ్ అన్నానంటే సిగరెట్ బీడీ తాగటం కాదు, మీకు ఎయిర్ పొల్యూషన్ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండియాలో. అలాగే వేప్స్ అని, హుక్కాలని, అలాగే పొగ రాకుండా నోటితో నవ్వలేక గుట్కాలు, కైనీళ్ళు లాంటివి కానీ, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ కిందకే వస్తాయి. ఇప్పుడు అసలు విషయం మీకు చెప్తాను. నిజానికి స్మోకింగు గుండె ఆర్టరీస్ని మాత్రమే క్లాగ్ చేసి వదలదు. ఇది 3 రకాలుగా మనం నాశనం చేస్తుంది. ఒకటి, స్మోకింగ్ ద్వారా వచ్చే నికోటిన్ బ్లడ్ వెసల్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది. దీని మూలంగా మీ రక్తనాళాలు సన్నపట్టడం చేత హార్ట్ బ్లడ్ని రోజంతా పంపింగ్ చేయడం కోసం విపరీతంగా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. రెండోది, స్మోకింగ్లోని కెమికల్స్ మన బ్లడ్ వెసల్లోని ఇన్నర్ లైనింగ్ ఎండోథీలియంని డ్యామేజ్ చేస్తాయి. ముఖ్యంగా నైట్రిక్ ఆక్సైడ్ సింథసిస్ని బాగా దెబ్బతీస్తాయి. ఎప్పుడైతే ఎండోథీలియం లైనింగ్ దెబ్బతిందో ప్లేక్ అక్కడ ఫామ్ అవటం బిగిన్ అవుతుంది. ఇదంతా మనకి ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్లో బిగినింగ్ స్టేజ్ అని చెప్పచ్చు. అంటే ఒక రకంగా పైపు లోపల తుప్పు పడితే ఎలా ఉంటుందో అలా చేస్తుంది. మూడోది, స్మోక్ చేసినప్పుడు మన బ్లడ్ చాలా థిక్గా గమ్ముగా ఉండేటట్టుగా చేస్తుంది. దీని వలన మామూలు కంటే కూడా క్లాట్స్ చాలా తొందరగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 కనుక కంబైన్ అయితే, ఒకేసారి కనుక కలిసినయా, ఏ వార్నింగ్ లేకుండా టక్కన లేసిపోతూ ఉంటాం. మీరు గమనించవచ్చు, కొంతమంది సెలబ్రిటీలు కూడా టక్కన లేసిపోయిన సెలబ్రిటీలు ఉన్నారు. దానికి ప్రధాన కారణాల్లో వాళ్ళు చైన్ స్మోకర్లు ఇవ్వటం. ముఖ్యంగా 30-40 ఏజ్లో ఉన్న వాళ్ళలో ఆఫీసులో కానీ, జిమ్లో కానీ సడన్ కొలాప్స్ అవుతున్నారు చూసారా. ఇది ఇండియాలో చాలా కామన్ అయిపోయింది ప్రతిసారి. ఇండియాలో ఇప్పుడు అనేక మందికి టీబీ ఉంది. ఈ టీబీ ఉన్నాళ్ళు తెలిసి తెలియక, అంటే టీబీ బయటపడి కానీ బయటపడకుండా కానీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు సిగరెట్కి ఇంకేం సంబంధం లేదనుకుని మామూలుగా స్మోకింగ్ కంటిన్యూ చేస్తారు. లాన్సెట్లో చేసిన ఇండియన్స్ మీద చేసిన స్టడీ ప్రకారం 78,000 మంది ఇండియన్స్ని ఎనలైజ్ చేస్తే తేలింది ఏంటంటే, మగవాళ్ళలో టీబీ కారణంగా చనిపోయే వాళ్ళలో సగం మంది స్మోకింగ్ కారణంగా చనిపోతున్నారు. ఎందుకంటే స్మోక్ చేసినప్పుడు మన ఎయిర్వేస్లో ఉన్న సిలియా అనే చిన్న వెంట్రుకలు లాంటి స్ట్రక్చర్స్ ఇది ప్యారలైజ్ చేసేస్తుంది. ఇది బేసికల్గా మన లంగ్ని క్లీన్ చేస్తుంది. అలాగే జామ్స్ ఉంటే స్వీప్ అవుట్ చేసేస్తాయి. మీరు కనుక స్మోకింగ్ చేస్తే మీ ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లు లెక్క. మనకి ఇండియన్ ఎన్విరాన్మెంట్లో టీబీ ఎక్కడ చూసినా ఉంది, ప్రతి చోట ఉంది, ప్రతి విభాగంలో. ఇప్పుడు నేనే బోల్డ్ మంది చూస్తున్నాను. ప్రతిరోజు నా దగ్గర టీబీ వచ్చే వాళ్ళలో అన్ని రకాల వయసు వాళ్ళు ఉంటున్నారు. ఇది చాలా భయానకంగా ఉంది. టీబీ మరణించేంత వ్యాధి కాకపోయినప్పటికీ టీబీ వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే యాక్టివ్ స్మోకింగ్ నుంచి, పాసివ్ స్మోకింగ్ నుంచి కూడా మనం దూరంగా ఉండకపోతే మన ప్రాణాలు బలివ్వాల్సి వస్తుంది. స్మోకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళు అందరూ ఒక రకంగా ఉండరు. ఒకడు బీడీ తాగుతాడు, ఒకడు సిగరెట్ తాగుతాడు, ఒకడు హుక్కా పిలుస్తాడు, ఒకళ్ళు చుట్ట తాగుతారు, ఇంకొకళ్ళు గుట్కాలు, కైనీళ్ళు లాంటివి నవ్వులుతారు. ఒక్కొక్కరికి ఒక్కో జస్టిఫికేషన్ ఉంటుంది. బీడీ తాగేవాడు అనుకుంటాడు, ఇది నాది ఆకు కదా, నాకేం ప్రమాదం చేయదు అనుకుంటాడు, వాడి జస్టిఫికేషన్. సిగరెట్ తాగేవాడు అనుకుంటాడు, ఈ సిగరెట్కి నాకు కాస్ట్ లేదు కొంటున్నాను కదా, నా కింద బట్ట దగ్గర ఫిల్టర్ చేసి ఇస్తున్నారు కదా, నాకు ఇబ్బంది లేదని వాడు అనుకుంటాడు. అలాగే వేపు తీసుకునేవాడు, నాకు ఇందులో మంట లేదు కదా, క్యాటరేజ్ నుంచి వచ్చేది కాబట్టి ఇది బాగుందని వాడి జస్టిఫికేషన్ అనుకుంటాడు. అలాగే హుక్కా పీల్చేవాడు, నేను అడపదడప ఎప్పుడో ఒకసారి పీలుస్తున్నా కదా, నాకు ఇబ్బంది లేదని వాడు అనుకుంటాడు. అలాగే గుట్కా తినేవాళ్ళు ఏమనుకుంటారు, సిగరెట్ కాల్చి పొగ పీలిస్తే ఇబ్బంది కానీ నోట్లో వేసుకుని వెళ్తే ఏం కాదు అనుకుంటారు. అన్నీ ఎవడకాడు వాళ్ళని సమర్థించుకోవడానికి చేసే దొంగ జస్టిఫికేషన్లు ఇవన్నీ పూర్తిగా వాస్తవానికి విరుద్ధం. నిజానికి మీరు ఏది తీసుకున్నా సరే
ప్రతి పఫ్ నుంచి కూడా కార్బన్ మొనాక్సైడ్, టారు, నికోటిన్ కంప్లీట్గా అన్నీ మీకు డెలివరీ చేస్తాయి. మీ లంగ్ను పాడు చేయడం దగ్గర నుంచి శరీరాన్ని ఇన్ఫ్లమేషన్ నుంచి సర్వనాశనం చేయడానికి ప్రతిదీ కూడా ఇంచుమించు సమానంగానే పనిచేస్తాయి. మీరు వీటిలో ఏది తక్కువ ఏది ఎక్కువ దాని జస్టిఫికేషన్ మీరు ఇవ్వద్దు. అయితే ఒక చిన్న తేడా ఏంటంటే పొగ పీల్చే వాళ్ళకి ఎక్కువ లంగ్ క్యాన్సర్ పీల్చేది ఏ ఫార్మెట్ అయినా వేపులు కానీ హుక్కాలు కానీ సిగరెట్లు బీడీలు కానీ అయితే వీళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా నోటితో చూయింగ్ చేసే వాళ్ళకి ఈ లంగ్ క్యాన్సర్ కంటే కూడా ఓరల్ క్యాన్సర్స్ కానీ అంటే నోటి క్యాన్సర్లు కానీ లేకపోతే ఇసోఫాగస్ క్యాన్సర్స్ కానీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు నిజం చెప్తాను, ఈ నిజం వినడానికి చాలా టఫ్గా ఉంటుంది కానీ వెనక తప్పదు. అదేంటంటే చాలామంది ధీమాగా మాట్లాడతారు, మేము స్ట్రాంగ్గా ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు, మేము సిగరెట్ కాలుస్తాం, మాకేం కాదు, మా తాత 100 ఏళ్ళు బతికాడు, మా నాన్న 90 ఏళ్ళు బతికాడు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు పురులే, కానీ వీళ్ళ కారణంగా ఇంట్లో వాళ్ళకి తీరణ ముప్పు పొంచి ఉందని నిజానికి వాళ్ళకి తెలియదు. దీన్ని మనం సెకండరీ స్మోకింగ్ అంటాం. అంటే ఫస్ట్ నువ్వు సిగరెట్ తాగితే నీ వరకు డైరెక్ట్ ఫస్ట్ స్మోకింగ్. సెకండరీ స్మోకింగ్ అంటే నీ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా నీ కారణంగా నాశనం అవటం. ఐసీఎంఆర్ ప్రకారం కానీ లేదా అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం కానీ 30% మంది అడల్ట్స్లో భారతదేశంలో ఉండే పెద్దవాళ్ళల్లో స్మోకింగ్ కారణంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళెవరు సిగరెట్ తీసుకోరు. వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అయితే 50% కంటే ఎక్కువ. ఎవరు ఎక్కువ దీని కారణంగా ఎక్స్పోజ్ అయ్యి నాశనం అవుతున్నారంటే ఎక్కువగా మహిళలు, పిల్లలు. ఒక స్మోకర్ కనుక ఇంట్లో ఉంటే అతని ఫ్యామిలీ మెంబర్ల భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు సాటి బ్రదర్స్ వీళ్ళ కంటే కూడా. ఒక ఇండియన్ స్టడీ ప్రకారం సిగరెట్ తాగుతున్న వాళ్ళ పిల్లల్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశం 1.78 టైమ్స్ ఎక్కువ. నిజానికి పిల్లల్లో పూర్తిగా లంగ్ అంతా కంప్లీట్గా ఫామ్ అయి ఉండదు. మీరు కనుక వేరే రూమ్లో కాల్చారనుకున్నా, చాలా దూరం కాల్చారనుకున్నా, మీరు దగ్గరికి వచ్చినప్పుడైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మీరు తాగిన ప్రతి సిగరెట్ తాలూకు లంగ్ మీద ప్రభావం చూపించి చాలా చిన్న వయసులో ఆస్మాలు రావడానికి వాళ్ళు ఎక్కువ మంది కారణం అవుతుందంటే అది తల్లిదండ్రులు లేదా తాతలు కానీ వాళ్ళ మామయ్యలు అంతా తిప్పుతూ ఉంటారు. వాళ్ళు కూడా సిగరెట్ తాగుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత దగ్గర రిలేషన్ అయినా సరే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి దయచేసి తల్లులు జాగ్రత్త తీసుకోండి. వాళ్ళ దగ్గరికి పిల్లల్ని మీరు ఎక్కువగా పంపించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇవాళ నేను క్లినిక్లో అనేక మంది చిన్నపిల్లల్ని ఆస్పత్రి రావటం చూస్తున్నాను. చాలామందిని మేము కేస్ స్టడీలో భాగంగా అడుగుతాం, ఏంటి మీ హిస్టరీ ఏంటంటే వాళ్ళ తాతగారు తాగుతారండి, లేదా వాళ్ళ మేనమాంగారు తాగుతారండి, వాళ్ళు ఎత్తుకుని తిప్పుతూ ఉంటారండి, ఇలా చెప్తూ ఉంటారు. మాకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళకి ఎందుకుని ఈ చిన్న వయసులో ఆస్మా ప్రాబ్లం వచ్చింది అనేది. అంటే అందరికి వస్తుంది నేను అనట్లేదు, కానీ ఎక్కువ మంది వస్తున్నారు. చిన్నపిల్లల విషయంలో ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం దూరంగా ఉండండి. మామూలుగా అయితే ప్రపంచంలో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు కదా, దీని కారణంగా సంవత్సరానికి 6 లక్షల మంది అఫీషియల్గా చనిపోతున్నారు. అందులో 25% మంది పిల్లలే చచ్చిపోతున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీ భార్య కనుక రాత్రిపూట దగ్గుతుందన్నా, లేదా మీ కూతురికి నానా ఎప్పుడు చెవులో ఇన్ఫెక్షన్ అవుతుంది మీకు కంప్లైంట్ ఇస్తున్నా, లేదా మీ పిల్లలు బయట వాళ్ళతో పోలిస్తే ఇప్పటికప్పుడు జ్వరాలు కానీ తలనొప్పులు కానీ లేదా ఇతరత్ర సిక్ అవుతాయంటే మీ సిగరెట్టే ప్రధాన కారణం ఇవ్వడానికి 99% అవకాశం ఉంది. మీ సిగరెట్టు కేవలం మీరు మాత్రం సిగరెట్ తాగట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్ల చేత కూడా సిగరెట్లు మీరే తాగిస్తున్నారు. తెలియక అనుకుంటారు బయట నేను స్మోక్ చేస్తాను, లేదా కిటికీ ఓపెన్ చేసి స్మోక్ చేస్తాను, నేను సోకింగ్ చేసిన తర్వాత నోరు కడుక్కొస్తాను అనుకుంటున్నారు. అలా జరగదు. మీరు సిగరెట్ చేసినప్పుడు వచ్చిన ఆ స్మోక్ తాలూకు పార్టికల్స్ మీ ఒంటి మీద ఉండే బట్టలకు కానీ, మీ హెయిర్కి కానీ, మీ చర్మానికి కానీ, మీరుండే కారులోకి వెళ్ళటం కానీ, లేదా మీరు కూర్చున్న సోఫాలో ఉండటం కానీ ఉంటుంది. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. థర్డ్ హ్యాండ్ స్మోక్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు స్మోకింగ్ మానేయాలని డిసైడ్ అయ్యారు. మానేసిన వెంటనే ఏం జరుగుతుంది? మానేసిన వెంటనే మామూలుగా ఏం చేస్తుందంటే మన శరీరం ఎప్పటికప్పుడు మనని రికవరీ చేసుకోవడానికి చూస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత పెద్ద డ్యామేజ్ అయినా సరే రికవర్ చేయాలని చూస్తుంది. అది ఒక నిజం చెప్పాలంటే గుడ్ న్యూసే మనకి. మనం స్మోకింగ్ ఆపేసిన క్షణం నుంచే బాడీలో రిపేర్ స్టార్ట్ అవుతుంది. మీరు యుఎస్ఏలో ఉండే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లేదా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నుంచి తీసుకున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం పొగ తాగటం మానేసిన సరిగ్గా 20 నిమిషాల్లో హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషరు 2 డ్రాప్ అవుతాయి. పొగ తాగటం మానేసిన సరిగ్గా 12 గంటల్లో కార్బన్ మొనాక్సైడ్ బ్లడ్ నుంచి కంప్లీట్ వెళ్ళిపోయి ఆక్సిజన్ తిరిగి ఆ ప్లేస్కి వస్తుంది. నిజానికి మీరు సిగరెట్ తాగినప్పుడు కార్బన్ మొనాక్సైడ్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండి మొత్తం క్యారీ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ దాంతో కార్బన్ మొనాక్సైడ్తో నిండిపోయినప్పుడు ఆక్సిజన్కి ప్లేస్ ఉండదు. సో అలా శరీరం చాలా నష్టపోతుంది. ఎప్పుడైతే సిగరెట్ మానేస్తామో సరిగ్గా 12 గంటల్లో
కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళిపోయి దాని ప్లేస్లో ఆక్సిజన్ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. అలాగే పొగ తాగటం మానేసి 2 వారాల నుంచి 3 నెలల లోపు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. మామూలుగా మెట్లు ఎక్కడం దిగడం కూడా చాలా తేలిక అవుతుంది. అలాగే పొగ తాగటం మానేసిన సరిగ్గా సంవత్సరంలో మనకు గుండె జబ్బుల ప్రాబ్లం మనకి రిస్క్ 50% తగ్గుతుంది మనం కేవలం ఆపేసినందుకే. అలాగే పొగ తాగటం మానేసిన 5 నుంచి 10 సంవత్సరాల్లో స్ట్రోక్ రిస్క్ సిగరెట్ తాగని వాళ్ళతో పోలిస్తే ఇంచుమించు సమానంగా వస్తుంది. ఒక గొంతులోను త్రోట్లోను వాయిస్ బాక్స్ దగ్గర ఉండే క్యాన్సర్స్ వరకు మాత్రం ఆ రిస్క్ సగమే వస్తుంది. అలాగే పొగ తాగటం ఆపేసిన 10 నుంచి 15 సంవత్సరాల్లో లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్లో సగం తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. నేను మీకు 10 నుంచి 15 ఏళ్లలో లంగ్ క్యాన్సర్ రిస్క్ సగం తగ్గిందంటే 15 ఏళ్ళు అయినా కూడా సగం ఉంటుందని అదే కదా మీనింగ్. అర్థమైందా? ఇక్కడ మీకు రిస్కులు తగ్గుతాయి తప్ప ఒకసారి మీరు పొగ తాగటం మీరు అలవాటు చేసుకున్న తర్వాత ఆ రిస్క్ అనేది మీకు జీవితకాలం ఉండి తీరుతుంది. కొంతన్నా సరే మీరు భరించాల్సిందే. ఆ మధ్య కూడా ఒక సెలబ్రిటీ సినిమా హీరో ఎప్పుడో మానేశాడు సిగరెట్లు. 15 ఏళ్ల క్రితం తాగిన ప్రభావంతో అతని లంగ్స్ అన్నీ కూడా కంప్లీట్ డ్యామేజ్ అవటం, చివరిదాకా తీసుకెళ్ళి ఆయన రికవర్ అవటం కూడా మనకు తెలుసు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది ప్రపంచానికి. అదేంటంటే మీ వయసు కనుక 40 ఏళ్ళ లోపు ఉండి మీకేదో చిన్నప్పుడో ఎప్పుడో కాలేజీ డేస్లోనో ఎప్పటి నుంచో మొదలై మీకు అలవాటు ఉండి అయినప్పటికీ మీరు 40 ఏళ్ల లోపు కనుక మీరు పొగ తాగే అలవాటుకి మానేస్తే పొగ తాగటం కారణంగా వచ్చిన జబ్బుల్లో 90% ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే 40 ఏళ్ళ లోపు ఉండే ప్రొటెక్షన్ వేరు, 40 ఏళ్ళ దాటి నుంచి దగ్గర నుంచి ఉండే ప్రొటెక్షన్ వేరు. కాబట్టి ఆ తర్వాత త్వరగా శరీరం ఈల్డ్ అయిపోతుంది. సో ఎవరైనా సరే ఇప్పటికైనా స్మోక్ చేస్తున్నా సరే మీకు ఏం లేదు, ఇవాళ నుంచి మీ లైఫ్ మీరు తిరిగి తీసుకోవచ్చు. కొన్ని దశాబ్దాలు మళ్ళీ మీ సొంతం అవుతాయి. జస్ట్ ఇమ్మీడియట్గా ఈ రోజుతో స్మోకింగ్ ఆపేయండి. అలాగే మీరు ముఖ్యంగా కట్ చేసింది మీతో పాటు సిగరెట్లు తాగుతున్న వాళ్ళ ఫ్రెండ్స్. అలాగే వీటికి ముందు కావాల్సింది ముఖ్యంగా విల్ పవర్ కావాలి. మీరు సిగరెట్లు కొనుగోలు ఫ్యామిలీ మెంబర్ని గుర్తెచ్చుకోండి. మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీకుండే బాధ్యతలు. మీరే హాస్పిటల్ తిరుగుతుంటే ఎన్ని ఇబ్బందులు పడాలి. ఇక్కడ రెండోది, ఇది కేవలం చావు కాదు. ఇప్పటివరకు నేను చావు లెక్కలు చెప్పాను. చావు కాదు, బతుకున్నంతకాలం నిజం చెప్పాలంటే కుక్క బతుకు బతకాల్సి వస్తుంది. నిజంగా చాలామంది చూస్తూ ఉంటాం. నా ఎదురుగుండా పేషెంట్ నిన్న వచ్చాడు. ఆయన అసలు దగ్గుతూ ఉన్నాడు. నాకే భయం వేస్తుంది. దగ్గి 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 అట్లా నెలల తరబడి దగ్గుతున్నాడంట. తెల్లారు దగ్గుతానే ఉన్నాడంట. అంటే అసలు మనం చూడండి, మామూలుగా రెగ్యులర్ దగ్గు వచ్చినప్పుడే మనం చాలా ఇబ్బంది పడతాం. అలా అసలు నిద్రపోవటానికి కూడా లేకుండా దగ్గి దగ్గి అంటే ఈ ప్రాబ్లం అంతా ఏం జరుగుతుంది? సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నేను జీవితంలో సిగరెట్ తాగాను సార్ అని చాలామంది చెబుతారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక నొప్పి వస్తే మీ భార్య అయ్యో మా ఆయనకి నొప్పి వచ్చింది అనుకుంటుంది, లేదా మా అబ్బాయికి నొప్పి వచ్చింది అనుకుంటుంది మీ అమ్మగారు. కానీ ఎవ్వరూ కూడా మీ నొప్పి మోయరు. సచ్చినట్టు సంకనాగితే ఎవడు నొప్పాడు మోయాల్సిందే. కాబట్టి మీరు తర్వాత కాలంలో సుఖపడటం కోసం, జీవితంలో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మీరు ఈ క్షణమే సిగరెట్ మాని తీరాలి. ఇప్పటివరకు సమస్య గురించి అన్నాం. ఇప్పుడు పరిష్కారం ఏంటి? మీకు స్మోకింగ్ నుంచి వచ్చిన ప్రమాదాల నుంచి మనం కాపాడుకోవాలంటే మన కుటుంబాన్ని ఫస్ట్ కావాల్సింది స్మోక్ చేసే వాళ్ళలో ఇది నేను మాని తీరాలి, దీని నుంచి బయటపడాలి అనే దృఢ సంకల్పం. 1 నుంచి 100 వరకు కూడా కేవలం మీ సంకల్ప బలంతోనే మీరు దీన్ని జయించగలరు. అలాగే మీకుండే విత్డ్రాల్ సిమ్టమ్స్ని మరీ అదుపులో లేవని అనుకున్నప్పుడు మీరు డీఅడిక్షన్ సెంటర్లు ఉంటాయి, లేదా ప్రాపర్గా ఒక డాక్టర్ గారి సలహాతో అనేక రకాల మెడికల్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని చూయింగ్ గమ్ లాంటి, అలాంటి మెడికేటెడ్ గమ్స్ లాంటి అలా ఇచ్చి కొంత చాలా వరకు విత్డ్రాల్ సిమ్టమ్స్ మీకు బాగా తగ్గేట్టు చూస్తారు. రెండోది, డాక్టర్లు మీకు ఇన్హేలర్స్, చూయింగ్ గమ్స్, నాజిల్ స్ప్రేస్, ప్యాచెస్ వీటిని మెడికేటెడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇస్తారు. వాటి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోండి. అంతే తప్ప చాలామంది మీరు ఆన్లైన్లో చూసినా లేదా సోషల్ మీడియా ప్రచారాలు చూస్తే పలానా తీసుకుంటాం చేయండి డీఅడిక్షన్కి, ఈ ప్రచారాలు నమ్మకండి. వాటి వలన హాని జరుగుతుంది. ఒకవేళ ఓ పెద్ద సంస్థ సహకారం హెల్ప్ మీరు తీసుకోదలిస్తే ఇండియాలో ఉచితంగా చేసే ఒక నేషనల్ టొబాకో క్విట్ లైన్ అని ఒకటి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సెటప్ చేసింది. ఢిల్లీలో ఉంది. ఇది వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇది రన్ అవుతుంది. వీళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఒకసారి నేను ఇక్కడ నెంబర్ పక్కన డిస్ప్లే చేస్తున్నాను. 1800112356 పక్కన కూడా డిస్ప్లే అవుతుంది. మీరు ఎవరు కావాలంటే కూడా మన లాంగ్వేజ్లోనే వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోండి. సో ఈ మార్గాలు కూడా మీరు ట్రై చేయండి.